హాయ్, తెలుగుమిత్రులకి స్వాగతం. మార్కెట్ మంత్లీ సెటిల్మెంటు ముగిసింది పాజిటివ్ నోట్ తోటి. అయితే ఓపెనింగే గ్యాప్ అప్ ఓపెనింగు. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యేటప్పటికి అయితే లేటర్ ఆన్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది. రిస్ట్రిక్ట్ చేయడం అంటే 15,100 దాటకుండా మ్యాక్సిమం కష్టపడ్డారు. అది చాలా కష్టపడి తగ్గించారని అనిపిస్తున్నది. అదర్వైజ్ ఇంకొంచెం ఎక్కువ ఉండేది. 15,180, 200 రేంజ్కి వెళ్ళవలసిందే సెటిల్మెంట్. కాబట్టి వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు కదా. మొత్తానికి ప్రతిఘటన ఎదురైనా బుల్లిష్ ఇది ఉన్న 15,100 దగ్గరలో క్లోజ్ చేశారు. అంటే 15,100 దగ్గర కాల్స్ పుట్స్ జీరో చేసేయటం వాళ్ళ ఉద్దేశం. మొత్తానికి అయిపోయింది. అయితే ఈరోజు కూడా ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో కొన్ని మెరుపులు కనిపించాయి. అంటే మార్కెట్ స్ట్రెంగ్త్ అంటే అండర్ టోన్ ఈజ్ స్ట్రాంగ్, స్టిల్ స్ట్రాంగ్. రెండవది నిఫ్టీలో కూడా పాజిటివ్గా వెళ్ళినవి ఎక్కువ, వచ్చినవి పైకి వెళ్ళినవి ఎక్కువను, పెరిగినవి ఎక్కువ, తగ్గినవి తక్కువ. ఈరోజు లీడర్ ఏంటంటే కోల్ ఇండియా. మామూలే, కోల్ ఇండియా, గెయిల్ ఇవన్నీ పిఎస్యూస్కి సంబంధించి బీపీసీఎల్ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి. ఓఎన్జీసీ ఇవన్నీ పెరుగుతూనే ఉన్నాయి, ఇవాళ పెరిగాయి. అంటే తర్వాత మెటల్స్, టాటా స్టీల్ తీసుకోండి, హిండాల్కో తీసుకోండి, వేదాంత తీసుకోండి, ఇవన్నీ మెటల్స్ కూడా, మెటల్స్ అండ్ ఎనర్జీ స్టాక్స్ పెరిగాయి. పక్కన పెట్టింది ఏమిటంటే ఫార్మా ఒకటిను ఐటీ పక్కన పెట్టారు ప్రస్తుతానికి. వీటిని ఒక స్థాయికి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? దే విల్ కమ్ బ్యాక్ టు ఐటీ అండ్ ఫార్మా. ప్రస్తుతం ఐటీ, ఫార్మా ప్రశాంతంగా ఉన్నాయి. దే ఆర్ ఇన్ హైబర్నేషన్. ఇది బుల్ మార్కెట్లో జరిగేది అంతే. అంటే లాస్ట్ ఒకసారి 1000 పాయింట్లు బడ్జెట్ ముందు తగ్గి 15 పాయింట్లు రికవర్ అయింది. 1,500 పాయింట్లు అంటే 1000 పాయింట్లకి 1,500 పాయింట్లు అంటే అక్కడ ఇట్ ఈజ్ ఆన్ ది అప్ సైడ్. అంటే దట్ షోస్ దట్ బుల్స్ హ్యావ్ ఓవర్ పవర్డ్ బేర్స్. బడ్జెట్ అయిపోయింది. అయితే అన్ఫార్చునేట్లీ మళ్ళీ వెంటనే దెర్ ఈజ్ వన్ మోర్ క్రూసేడ్ అగెనెస్ట్ దిస్ రైజ్. ఏంటా క్రూసేడ్ అంటే మళ్ళీ ఒక 600-700 పాయింట్లు తగ్గించేశారు, పడేశారు. బాగా పీక్ వెళ్ళింది 15,400. అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చింది 14,600, 14,700 ఆ రేంజ్. కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్గా తిప్పికొట్టేశారు ఈరోజు. నిన్నటికంటే ఈరోజు సక్సెస్ఫుల్గా తిప్పికొట్టేశారు. ఎందుకంటే ఈరోజు బేర్స్ చాలా ట్రై చేసినా కానీ తగ్గించడానికి అవ్వలేదు, వాళ్ళ వల్ల కాలేదు. ఫైనల్గా దే గాట్ సెటిల్డ్ ఎట్ 15,100. అంతకన్నా తగ్గించడానికి వీలు పడలా. అంటే కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టి సప్రెస్ చేశారు ఇండెక్స్ని అని అనిపించింది. అంటే ఇంతకన్నా ఎక్కువగా, అంటే ఒక 150-200 పాయింట్లు ఎక్కువ పెరగలిగి ఉండేది. 150 కాకపోయినా ఒక 50-60 పాయింట్లు, 70 పాయింట్లు ఎక్కువ పెరగలిగి ఉండేదే. అయితే అట్లా కాకుండా నిరోధించడం జరిగింది. సెటిల్మెంట్ రోజు జనరల్గా అలాగే జరుగుతుంది. నెవర్ ది లెస్ మార్కెట్ ఈజ్ బ్యాక్ ఆన్ ట్రాక్. సింపుల్గా చెప్పాలంటే ఈరోజు ట్రేడ్ ముగిసిన తర్వాత కంక్లూషన్ ఏం చెప్పాలంటే మార్కెట్స్ ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. ఏంటి ట్రాక్ అంటే ఆల్రెడీ ఉన్న ట్రాకే. ఏం ట్రాక్? బుల్లిష్ ట్రాక్. మళ్ళీ బుల్లిష్ ట్రాక్ వచ్చేసింది. అంటే ఒక ట్రాకు బుల్లిష్ ట్రాక్ ఇక్కడ బడ్జెట్ ముందు అరెస్ట్ అయింది 1000 పాయింట్లతో. తర్వాత ఇక్కడ 600-650 పాయింట్లు సుమారుగా ఇక్కడ ఇంకోసారి మళ్ళీ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బ్యాక్ ఆన్ ట్రాక్.
అంటే ఇక్కడ బ్రేక్ ఆన్ ట్రాక్ అంటే ఎక్స్పెక్టెడ్ అప్ సైడ్, అంటే ఇక్కడ 15,100 ఇండెక్స్ అయితే యూ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మోర్ అప్ సైడ్. అయితే ఇది ఓవరాల్గా నేరో జోన్లో, నేరో రేంజ్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తున్నది. నేరో జోన్ అంటే 14,700 వేసుకుందాం. 650, 700 అండి, 750 14,700 అనుకుందాం. 14,700 నుంచి 15,400 లేదా 15,500 ఆ రేంజ్లో ఉండే అవకాశం ఉంది. 800 పాయింట్స్. కమింగ్ సెటిల్మెంటు ఇంకో 100 కలుపుకోండి, 15,500 ఈ రేంజ్ కనబడుతున్నది. నార్మల్గా అంటే ఒక 700-800 పాయింట్ల రేంజ్ కనబడుతున్నది. అప్ సైడ్ ఇక్కడ, డౌన్ సైడ్ ఇక్కడ. దీన్ని చూసుకుని దాన్ని బట్టి చూసుకోవాలంటే 15,500 ఆ రేంజ్కి వచ్చింది అంటే పర్వాలేదు, అక్కడ దిగిపోవాలి, అంటే ప్రాఫిట్ బుక్ చేసేసుకోవాలి. ఎందుకు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలంటే ఫర్దర్ అప్ సైడ్ ఛాన్సెస్ కొంచెం తక్కువ. అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంధనం చాలా వరకు తగ్గిపోతుంది. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్, దట్ ఫ్యూయల్ విల్ బి డౌన్. ఇది మార్కెట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు స్పెషాలిటీ ఐపీఓస్. ఐపీఓస్ సీజన్ నడుస్తున్నది. తెలియదు ఉంది, మార్కెట్లు బాగున్నప్పుడు ఐపీఓ సీజన్ నడుస్తుంది. ఈరోజు ఎవరో ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, ఈ ఐపీఓ రేపు వస్తున్నదండి కొనుక్కోవచ్చా అని. అంటే దాని కొటేషన్ వస్తున్నదండి కొనుక్కోవచ్చా అని. అంటే ఐఆర్సిటీసీ లాగా. నేను చెప్పాను, ఇప్పుడు బుల్ మార్కెట్లో ఐపీఓస్ కొంచెం వాళ్ళు ఇష్యూ ప్రైసే ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ హడావిడిలో కొంచెం ప్రీమియం కూడా ఉంటుంది, ప్రీమియం కూడా వస్తుంది. అయితే ఈ ప్రీమియము రేపొద్దున ఎప్పుడైనా మార్కెట్ డౌన్లోకి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత ఈ ప్రీమియము కరిగిపోతుంది, ఒరిజినల్ ప్రైస్లో కూడా డిస్కౌంట్ వచ్చేస్తుంది. కాబట్టి ఐఆర్సిటీసీ లాగా ఎక్స్పెక్ట్ చేసి ఇప్పుడు వచ్చే ఐపీఓస్ కొనుక్కోవద్దు. ఐఆర్సిటీసీ వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ కండిషన్, మార్కెట్ కండిషన్స్ వేరు. అప్పుడు 11,000, 12,000 రేంజ్లో ఉంది. తర్వాత ఎకానమీ స్తబ్దతతో ఉంది, మందకోడిగా ఉంది. గవర్నమెంట్ హ్యాస్ నాట్ టేకెన్ మచ్ మెజర్స్, కన్విన్సింగ్ మెజర్స్ అని తీసుకోలేదు. అయితే ఇప్పుడేంటి, కరోనా పుణ్యమాని కన్విన్సింగ్ మెజర్స్ యాక్టివ్గా ఉండి కన్విన్సింగ్గా ఈ స్టిమ్యులస్ మెజర్స్ గవర్నమెంట్ తీసుకుంటున్నది. దానివల్ల గ్రోత్కి అవకాశం ఉంది, ఫ్యూచర్లో గ్రోత్ బాగుంటుందని ఫ్యూచర్ని డిస్కౌంట్ చేస్తున్నది మార్కెట్. ఇప్పుడు కొంచెం అవసరానికి మించి ఎక్కువగా డిస్కౌంట్ చేస్తుంది, న్యాచురల్ చేస్తుంది, తప్పదు. ఎందుకంటే మార్కెట్లో కొంచెం ఎకానమీ వర్సెస్ మార్కెట్స్ తీసుకున్నట్లయితే పెరిగేటప్పుడు ఎకానమీ కంటే ముందుగా పరిగెడతాయి ఎక్కువ దూరం, తగ్గేటప్పుడు కూడా అంతే, ఎకానమీ కంటే ఎక్కువ వేగంగా తగ్గుతాయి, మళ్ళీ మధ్యలో కరెక్ట్ చేసుకుంటాయి. అట్లా అన్నమాట. ఒక అబ్బాయి బాగా వేగంగా పరిగెడుతున్నాడు, ఇంకొక అబ్బాయి అంటే వేగంగా నడుస్తున్నాడు, ఇంకొక అబ్బాయి అంత వేగంగా నడవలేకపోతున్నాడు. కానీ ఎవరి దారినాలు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త దూరం నడిచిన తర్వాత ఏంటి వీడు ఇంకా వెనకాడు ఉన్నాడు, ఇంత నిలబడి ఉన్న ఆగాడే, వీడు కొంచెంసేపు ఆగుతాడు. వెనక్కి వెళ్ళకపోయినా వీడు కొంచెంసేపు ఆగుతాడు వాడు వచ్చే వరకు. లేకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి ఏంట్రా ఇంత నిదానంగా నడుస్తున్నావు అని మళ్ళీ ఆడితో కలిసి మళ్ళీ మన నడక మొదలు పెడతాడు. అంటే వీడు వెనక్కి వెళ్ళటం కానీ వాడు ముందుకు రావటం కానీ, వాడు స్లో అయితే వీడు నడుచుకుంటూ వెళ్ళి వాడిని అందుకుంటాడు, లేదు వాడే వెనక్కి వచ్చి వీడిని కలుసుకుంటాడు. ఈ ఎకానమీ స్టాక్ మార్కెట్లో అలా నడుస్తాయి.
బుల్ మార్కెట్లో అవసరానికి మించి ఎక్కువ ఎకనామిక్ గ్రోత్ కంటే ఎక్కువ పైకి వెళ్తాయి. బేర్ మార్కెట్లు ఏమో ఎకనామిక్ గ్రోత్ కంటే కూడా అప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ కంటే కిందకు వస్తాయి. ఇది నెగిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి. అలా మార్కెట్లు కొంచెం ఎక్కువ కొంచెం తక్కువగా వెళ్తాయి, బరాబర్గా వెళ్ళే సందర్భాలు తక్కువగా ఉంటాయి. సో మార్కెట్స్ యాక్ట్ లైక్ డ్రంకెన్ మంకీ అని అంటారు కదా, డ్రంకెన్ మంకీ లాగా యాక్ట్ చేస్తాయి అప్పుడు ఆ సందర్భాల్లో. ఏది అవసరానికి మించి పెరిగినప్పుడు, అవసరానికి మించి తగ్గినప్పుడు డ్రంకెన్ మంకీ లాగా ఫ్రెంజీగా చేస్తాయి. అప్పుడు కొంచెం జాగ్రత్తగా అలర్ట్గా ఉంటే వన్ కెన్ మేక్ మనీ. ఆ సిచ్యువేషన్స్ని అర్థం చేసుకుంటే వన్ కెన్ మేక్ మనీ. ఇప్పుడు చూడండి, గత నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 5 నెలలు, గత 5 నెలల నుంచి బాగా పెరిగాయి. మిడ్ క్యాప్స్, స్మాల్ క్యాప్స్ ఇన్ పర్టికులర్ చక్కగా పెరిగాయి కదా. ఇంక ఇది ఈ భూమిలో ఉన్నాము, ఈ భూమి ఇంకా కంటిన్యూ అవ్వచ్చు, తొందరగా ఏమి క్లోజ్ అవ్వకపోవచ్చు. అయితే మధ్య మధ్యలో బంప్స్ వస్తాయి కదా, కరెక్షన్స్, అప్పుడు జాగ్రత్తగా చూసుకోవటమే. అప్పుడు ఏమైనా కొంచెం మంచివి పనికొచ్చే ఉంటే కొనుక్కోవచ్చు కూడా. అయితే వెరీ షార్ట్ టర్మ్ కోసం కొనుక్కుని అక్కడ నేను ఇంత లాస్ వస్తే ఇంతకన్నా తగ్గితే నేను బయటకు వచ్చేస్తానని గిరిగీసుకుని అటు పెట్టుకుని 10% ఎంతో పెట్టుకుని అక్కడ మనం కొన్నదానికంటే ఒక 10%, 15% ఎంత అయితే అనుకున్నామో అంత అక్కడికి దిగి వచ్చిన తర్వాత క్లోజ్ చేసేయటం, నో మ్యాటర్ వాట్. ఇంకా అనవసరం, నేను ఇక్కడి నుంచి పెరుగుతుంది అనుకుని కొన్నాను కదా, దట్స్ ఎ లెసన్ ఆల్సో. ఆ లెసన్ వల్ల ఏమవుతుందంటే పీక్లో కొనం, ఒకసారి 2 సార్లు దెబ్బతిన్న తర్వాత ఏదైనా షేర్ బాగా పెరిగిపోయింది అనుకోండి, పెరిగిన తర్వాత కొనం. ఎందుకని? పెరిగిన తర్వాత కొంటే, స్వింగ్లో కొంటే ఆ తర్వాత ఆ స్వింగ్ పోయి కిందకు వస్తుంది. అది స్వింగ్ టైం అయిపోయి కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు కొంచెం తెలియని వాడికైతే కొంచెం కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది, కంగారు పుట్టేస్తాడు, ఏం తగ్గిపోయిందని. అయితే బుల్ మార్కెట్ ఇంకా కంటిన్యూ అయ్యే సిచ్యువేషన్ అయితే, కంటిన్యూయింగ్ బుల్ మార్కెట్ అయితే మళ్ళీ పికప్ అయి పైకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఏది జారటం మొదలు పెడితే మనం కొన్న షేరు 40, 50, 60% పోయినా ఆశ్చర్యం లేదు. ఇంకా రికవర్ అవుతుందని చూస్తుంటాం, అది అలా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు చూడండి, ఈ మధ్యన ఫార్మా స్టాక్స్ చూడండి, అరబిందో ఫార్మా, యూ నేమ్ ఇట్ అండ్ యూ హ్యావ్ ఇట్. ఏ స్టాక్ తీసుకున్నా కానీ ఓవరాల్గా పెరగటం లేదు కదా ఫార్మా. నేను క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్న వాటిలో ఇప్కా ల్యాబ్ ఒకటి 2200 దగ్గర నుంచి 1800కి వచ్చింది. ఇప్కా ల్యాబొరేటరీస్ కానీ మంచి కంపెనీ, స్ట్రాంగ్ కంపెనీ, బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ ఇచ్చింది. లాస్ట్ వన్ ఇయర్లో కరోనా, యూ కెన్ సే కరోనా ఆన్వర్డ్స్, లాస్ట్ 1 ఇయర్లో బోల్డ్ అంత గ్రోత్ వచ్చింది, మోర్ దాన్ 100% ఇచ్చింది లాస్ట్ 1 ఇయర్లో. అలాగే క్యాడిలా ల్యాబొరేటరీస్, జస్ట్ ఊరికి అబ్జర్వేషన్లో పెట్టాను. క్యాడిలా ల్యాబొరేటరీస్ కూడా 500 దాకా వెళ్ళినట్టుంది. ఇప్పుడు 500కి వెళ్ళి 400 చిల్లర ఉందా, లేకపోతే 400 నుంచి 300 చిల్లర ఉందా. మొత్తానికి ఇట్ ఈజ్ అండర్ ప్రాఫిట్ బుకింగ్, స్మాల్ కరెక్షన్ నడుస్తున్నది. ఎవరైనా పీకులు 500 దగ్గర, 500, 400, ఇప్పుడు 500 అనుకుంటా పీకు, ఆ రేంజ్లో కొనుంటే ఇప్పుడు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతుంటారు కదా. 30-40లో ఉంది, ఇప్పుడు దగ్గర 60 పాయింట్లు దగ్గర తగ్గింది. ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వాలి కదా. ఇట్స్ ఎ లెసన్ ఫర్ దెమ్. అంత పీక్లో స్వింగ్లో పైకి వెళ్ళిన తర్వాత ఎందుకు కొనటం, అదేదో ముందు కొనుక్కోవటం, లేకపోతే థ్యాంక్ యూ అని వదిలిపెట్టడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ ఇండియా ఉంది, 130, 125 దగ్గర నుంచి మాట్లాడుకున్నాం, ఇవాళ ఏకంగా 150, 160 రేంజ్కి వచ్చేసింది. అది ₹1,00,000 తెచ్చిపెడుతుందన్నా, లేకపోతే డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుందన్నా నేనైతే కొన్నది. ఇప్పుడు అంటే ఇంకా అక్కడి నుంచి పెరగదని నాకు తెలుసు, దృఢంగా నమ్ముతున్నాను, అందుకని కొనటం మానేశానని అనుకోకండి. అదేం కాదు, నాకు తెలీదు. 150, 160కి వచ్చింది, 200కి వెళ్ళదనేం లేదు కదా. అందులో నిఫ్టీ 50 స్టాక్ కదా, ఒకసారి పెరగటం మొదలుపెట్టిన తర్వాత జనరల్గా పెరుగుతూ ఉంటాయి కదా. కానీ నేను కొన్నాం. ఎందుకని కొన్నాం? అది ఒక ఇన్ ప్రిన్సిపల్ కొనకూడదని. 130, 140 దగ్గర
యాక్చువల్గా చెప్పాలంటే 140, 150 రేంజ్లో నేను ప్రాఫిట్ బుక్ చేశాను. పైకి వెళ్ళి కొనటం ఏంటి, ఇంకా పెరిగింది. ఓకే, థ్యాంక్ యూ, రెడ్ సాల్యూట్ కొట్టేయటం వదిలేయటం. ఎందుకని స్వింగ్లో ఎందుకు కొనాలి? పైకి వెళ్ళిన తర్వాత ఇంకా పెరుగుతుందండి, ఇంకా పెరుగుతుంది, 200 అంటున్నారు. ఎందుకంటే పెరిగే కొద్దీ హై టార్గెట్లు చెప్తారు. ఓకే, 200కి వెళ్తుంది. 200కి వెళ్ళే ప్రాబబిలిటీ కంటే అక్కడి నుంచి కరెక్షన్ వచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ. మార్కెట్లో మధ్యలో ఏదైనా తేడా వస్తే ఈ స్వింగ్లో పెరిగినవన్నీ రయ్యమని కిందకి దిగుతాయి. ఎంత స్పీడ్గా పెరుగుతాయో అంత స్పీడ్గా తగ్గుతాయి. అప్పుడు డిసప్పాయింట్ అయిపోతాం. ఎందుకు అంత బాధ? లేదండి, లాటరీ వేస్తాను, ఎట్లా అయినా కానీ కొంచెం ఇంకా పెరుగుతుందని అంటున్నారు, ఇప్పటికే మిస్ అయ్యాను, చూస్తూ మిస్ అయ్యాను, ఇంకా మిస్ అవ్వదలుచుకోలేదు, రాత్రి నిద్ర పట్టడం లేదు అనుకున్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలంటే మీరు 10,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక 5,000 మాత్రమే పెట్టండి, సగం లేదా 40%. నేనైతే అదే చేస్తాను. ఇది మిస్ అవుతానేమో అనిపించినప్పుడు ఒక 20 to 30%, 40% పెట్టి చూస్తాను. కాయ రాజా కాయలాగా. అక్కడి నుంచి వెళ్ళిపోతూ పోయింది అనుకోండి, ఇంతటితో నాకు ఇంతే ప్రాప్తం అనుకోవటం, ప్రాఫిట్ బుక్ చేసుకోవటం. లేదా అక్కడి నుంచి కిందకి దిగొచ్చింది అనుకోండి, హ్యాపీగా మిగతా అమౌంట్ యాడ్ చేయటం. నేను చాలా స్టాక్స్ అదే చేస్తాను. అదే చేయటం వల్ల ఏమవుతుంది అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గోయింగ్ అప్, ప్రాబబిలిటీ ఆఫ్ కమింగ్ డౌన్ 50-50 కదా. దాన్ని ఆ 50% ప్రాబబిలిటీని ఏం చేస్తున్నానంటే నలిఫై చేస్తున్నాను యావరేజ్ ద్వారా. వచ్చినా తక్కువే వస్తుంది, పోయినా తక్కువే పోతుంది కదా. కొంచెం తక్కువ ప్రాఫిట్ అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు అది తక్కువ ప్రాఫిట్ వస్తుంది ఎక్కువసార్లు. ఎక్కువ ప్రాఫిట్ ఎక్కువ లాస్ అనుకున్నప్పుడు ఎక్కువ ప్రాఫిట్ కాకుండా ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఐ టేక్ ది షెల్టర్ ఆఫ్ యావరేజెస్. కొంచెం అట్లా ఇవన్నీ చేస్తుంటే నేర్చుకుంటాం. ఒక పర్టికులర్ స్టాక్ అలా సైకిల్ అలా వెళ్ళి కిందకు వస్తుంది, అలా వెళ్ళి కిందకు వస్తుంది. కిందకు వచ్చినప్పుడు ఆ సైకిల్లో పట్టుకోవాలి. 52 వీక్ హైలో ఉన్నప్పుడు కాదు, 52 వీక్ హైలో ఉన్నప్పుడు ఏదైనా షార్ట్ టర్మ్ గేమ్స్ ఆడుకోవచ్చు తప్ప లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి 52 వీక్ హైలోకి వెళ్ళినప్పుడు కొనకూడదు. బుల్ మార్కెట్ అండి, బుల్ రన్ అండి, ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతుంది కదా, ఇంకేమైనా చూసుకోండి. 52 వీక్స్ హైక్లోకి వెళ్ళనివి, పొటెన్షియల్ ఉన్నవి, ఆల్రెడీ వెళ్ళిపోయి ఎవరెస్ట్ శిఖరానికి ఎక్కిందాన్ని ఎందుకు పట్టుకోవటం? ట్రై సంథింగ్ ఎల్స్. ఆ స్ట్రాటజీ, ఆ రకమైనటువంటి ఇది ఉండాలి, ఆ స్పిరిట్ ఉండాలి. ఓకే, అందువల్ల ఏంటంటే మనం కొనాలనుకున్నది కొనుక్కోవాల్సి వస్తే ఆచితూచి 2-3 దఫాలుగా కొనుక్కుంటే రిస్క్ రిటర్న్ కూడా ట్రేడ్ ఆఫ్ అయిపోతాయి, అంటే కొంచెం బ్యాలెన్స్ అయిపోతాయి. ఆఫ్టర్ ఆల్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ అనండి, లైఫ్ అనండి, టేక్ ఎనీ యాక్టివిటీ, ఈవెన్ సైక్లింగ్ అనండి, బ్యాలెన్స్ ఈజ్ ద కీ. మా ఫాదర్ అంటుండేవారు, సైకిల్ ఏం లేదు, సైకిల్ అంటే బ్యాలెన్సింగ్ రావాలి, బ్యాలెన్సింగ్ వస్తే వచ్చేస్తుంది సైకిల్. ఆ బ్యాలెన్సింగ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా సైకిల్ పడవు. మేము ఇంత చిన్న వాళ్ళంగా ఉండేవాళ్ళం, సైకిల్ ఏం పెద్దగా ఉండేవి, పక్క తొక్కుడు అనేవాళ్ళం, కింద నుంచి తొక్కేవాళ్ళం, అయినా పడిపోయేవాళ్ళం. అలా పడుతూ లేస్తూ అని అంటుండేవాడు, బ్యాలెన్స్ అని. నాకు అర్థమైంది. ఈత కొట్టేటప్పుడు కూడా, చెరువులో ఈత కొట్టేటప్పుడు కూడా ఈత గురించి కూడా అలాగే చెప్పేవాడు ఆయన. మహానుభావుల అనుభవంతో నేర్చుకున్నది అది. సో బ్యాలెన్స్, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ కూడా అలా బ్యాలెన్స్డ్గా వెళ్ళగలిగితే ఫైనల్లీ వి గెట్ టు ఇట్, విల్ మేక్ ఇట్, విల్ సర్టన్లీ మేక్ ఇట్. అది ఆల్ ద బెస్ట్. మార్కెట్ వన్స్ అగైన్ ట్రెండ్ రివర్సల్కి వచ్చింది, అంటే మళ్ళీ బుల్ ట్రాక్లోకి వచ్చేసింది. ట్రాక్ నుంచి ఎంత పైకి వెళ్తుందో చూడాలి మనం. ఏదో స్టేజ్లో మళ్ళీ ఎక్కడో ఆగుతుంది, అది కూడా గమనించాలి. ఓకే అండి, అదే విషయం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.